శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే మనోజవం మారుతాతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయోగం వానరేద ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామాయణం రాష్ట్రీయ దృక్పథం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ. రామాయణం చదవడం, వినడం, చెప్పడం వల్ల రాష్ట్రీయ దృక్పథం ఏర్పడుతుంది. ఈ మహత్తర ప్రయోజనం కోసమే రామాయణం రచించారు. తన జాతిని, తన ధర్మాన్ని, తన దేశాన్ని, తన సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధం చేసే గుణం రామాయణానికి ఉంది. అదే లేకపోతే హిందుత్వం ఇన్నాళ్ళు ఉండేది కాదు. హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత. రాష్ట్రీయత అంటే జాతీయత, భారతీయత. రాష్ట్రీయత, రాష్ట్రీయులు అంటే అది ఇది అని స్పష్టంగా తేలినప్పుడు ఆ భావాలు రామాయణం వల్ల ఎలా నాటుకుంటాయో లేదా నాటుకున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి దేశానికి ఒక రాష్ట్రీయ ధ్వజం ఉంది. తమదంటూ భావించే స్థిరంగా ఎల్లలున్న ఓ భూభాగం ఉంది. ఏర్పరచుకున్న రాజ్యాంగం ఉంది. తమలో పుట్టిన శ్రేష్ఠ మానవుల పరంపర ఉంది. తీర్థక్షేత్రాలున్నాయి, నదీనదాలున్నాయి. వేల ఏండ్ల చరిత్రలో జరిగిన మరపురాని సంఘటనలకు సాక్షిభూతంగా నిలుచున్న కొండలున్నాయి, గుట్టలున్నాయి, వనాలున్నాయి, గ్రామాలున్నాయి, నగరాలున్నాయి, పుస్తకాలున్నాయి. వీటన్నింటికి ఓ చరిత్ర ఉంది, భౌతిక సంస్కృతి ఉంది, భావ చైతన్యం ఉంది. ఇవన్నీ నావి అని ఎవడనుకుంటాడో, ఎవడు పరిరక్షిస్తాడో, పునరుద్ధరిస్తాడో వాడు రాష్ట్రీయుడు. ఆ భావనే రాష్ట్రీయత. ఇవన్నీ నావి అని ఎవడనుకుంటాడో, ఎవరు పరిరక్షిస్తాడో, పునరుద్ధరిస్తాడో వాడు రాష్ట్రీయుడు. ఆ భావనే రాష్ట్రీయత. ఇవి నావి, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే భావన ఒక గ్రంథం వల్ల కలిగినా, ఒక వ్యక్తి వల్ల కలిగినా, ఒక సంఘటన వల్ల కలిగినా, ఒక వాక్యం వల్ల కలిగినా, ఒక పదం వల్ల కలిగినా, చివరికి ఒక అక్షరం వల్ల కలిగినా చాలు, ఆ దేశం, ఆ జాతి స్థిరపడతాయి. ఇవి నావి, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే భావన ఒక గ్రంథం వల్ల కలిగిన, ఒక వ్యక్తి వల్ల కలిగిన, ఒక సంఘటన వల్ల కలిగిన, ఒక వాక్యం వల్ల కలిగిన, ఒక పదం వల్ల కలిగిన, చివరికి ఒక అక్షరం వల్ల కలిగిన చాలు, ఆ దేశం, ఆ జాతి స్థిరపడతాయి. ఆ ధర్మం విస్తరిస్తుంది. ఆ సంస్కృతి పరిమళాల పూలు పూస్తుంది. ఈ పని రామాయణ గ్రంథం చేస్తుంది. అందులోని పాత్రలు చేస్తున్నాయి, సంఘటనలు చేస్తున్నాయి, దృశ్యాలు చేస్తున్నాయి, అక్షరాలు చేస్తున్నాయి. ఆశ్రమాల్ని, యక్ష కార్యాల్ని విధ్వంసం చేస్తున్న రాక్షసులను అణచివేయడానికి రాజు సహకారం తీసుకోవాలి. అది నాడైనా నేడైనా తప్పదు. విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చి రామలక్ష్మణుని పంపాలని అడిగాడు. విశ్వామిత్రుని వెంబడి రామలక్ష్మణులు బయలుదేరారు. విద్యలు నేర్చుకున్నారు, లోకమంటే ఏమిటో తెలుసుకున్నారు, సంస్కారాలు అలవడ్డాయి. ధైర్యం, సాహసం విజగీష నాటాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఆశించింది తాత్కాలిక ప్రయోజనం కాదు. రామునికి సుదీర్ఘమైన భవిష్యత్తున్నది. ఆయన చేసే కార్యాలు రాష్ట్ర హితకారకమై ఉండాలి. ఈ జాతి జీవన సాంస్కృతిక మూల్యాల్ని పరిరక్షించే రాష్ట్రీయ శక్తి నిర్మాణానికి రామాయణములోని ఇలాంటి సంఘటనలెన్నో దోహదం చేశాయి. శ్రీరాముని ప్రస్థానములో మరో ఘట్టం అయోధ్యను వదిలి అడవికి వెళ్ళడం. ఇది పితృవాక్య పరిపాలన అని మనం మురిసిపోవచ్చు, కానీ అంతర్గతార్థం మరొకటి ఉన్నది. ఏ దేశానికైనా పరిశ్రమలు, వ్యవసాయం, గోపాలనా వస్తుత్పత్తి మూలకందాలే. పరిశ్రమలు మూలకందాలే అయిన ఆయుపట్టులు మాత్రం విద్యానిలయాలే. ఆనాడు అలాంటి విద్యానిలయాలు ఎక్కువగా అరణ్యాల్లో, ఆశ్రమాల్లోనే ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభువులది. 14 ఏళ్ళు అరణ్యవాసములో ఉన్నాడు. తోడు సీత ఉన్నది, లక్ష్మణుడు ఉన్నాడు. చివరి సంవత్సరములో మాత్రమే సీతాపహరణం జరిగింది. అయితే ఈ 13 ఏళ్లలో పైచిలుకు కాలంలో ఈ ఆశ్రమాలన్నీ, ఈ విద్యాలయాల్ని పరిరక్షిస్తూ వచ్చాడు శ్రీరాముడు. ఎందుకు ఈ పరిరక్షణ?
వ్యక్తిగా తనకు కలిగే లాభాలేం లేవే. ఇది రాష్ట్రహిత కార్యం. ఈ కార్యంలో రామునికి మనుష్యుల సహకారమే కాదు, సర్వప్రాణుల సాయం లభించింది. ఒక్కోసారి అధర్మం ధర్మం నెత్తిన కూర్చుంటుంది. ధీరచిత్తంతో ధార్మికుడు ఆ అధర్మాన్ని ఎదుర్కోవాలి. రాముడు ధీరచిత్తుడైన ధర్మమూర్తి. రావణుడు అధార్మికుడు. సీత ధర్మం. రాముని హృదయం చలించిన ఆ అధర్మాన్ని అణచివేయాలని నిశ్చయించాడు. సుగ్రీవునితో స్నేహం చేశాడు. ఆంజనేయుడు పెద్ద బంటయ్యాడు. నలనీల అంగదాదులు బాసటగా నిలిచారు. రావణితో యుద్ధం జరిగింది. రావణుడు మరణించాడు. అధర్మం అంచగట్టింది. ధర్మం ప్రకోపించింది. దీని వెనుక రాష్ట్రీయ శక్తుల కోసం ఉపదేశం ఉన్నది. అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పడానికి ధర్మవారధి నిర్మాణం కావాలి. ధార్మిక శక్తుల పునరేకీకరణ జరగాలి. అదే జరిగింది రామాయణములు. నిజమే. మరి ఈనాడు రాష్ట్రహిత శక్తులు ఆ విజయాన్ని భావించి ఎలాంటి స్ఫూర్తి పొందాలి? తన దేశమే ఇల్లుగా భావించాలి. ఈ ఇంటిని ఆక్రమించి ఈ సంపదను అనుభవించి తమ సొంతం చేసుకోవాలనుకునే అసురీ శక్తులే దురాక్రమణ శక్తులుగా భావించాలి. ఈ అధార్మిక ఆసుర శక్తులని తరిమికొట్టడానికి భారతీయులందరూ ఏకం కావాలి. కుల వర్ణ వర్గ భాష ప్రాంతీయ భేదాల్ని విడనాడాలి. ఈ ఆదర్శాన్ని రామాయణం ప్రతి భారతీయుని హృదయములో నాటుతుంది. రావణవధ జరిగింది. ఇక అయోధ్యకు వెళ్ళాలి. ఆ సమయంలో లక్ష్మణునికో చాపల్యం కలిగింది. ఈ సుందర శ్రీలంకలోనే ఉందామన్నాడు. రామునికి ఆ మాట రుచించలేదు. లక్ష్మణ, ఈ లంక బంగారుది కాని గాక నాకు రుచించదు సుమా. కన్న తల్లి కన్న నీల జ్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా అన్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్న రామన్న మాట ఈనాటికి తారక మంత్రమే. ఎందుకు ఆ మాట రామన్న నోట వచ్చింది? ఏనాడైనా ఈ హైందవీ సంతానం కన్న తల్లిని కన్న నేల తల్లిని మరచిపోతారని ఆనాడే రాముడు అనుకున్నాడా? మరచిపోతే పారతంత్రములో పడి గిలగిల కొట్టుకుంటారనే చేసిన హెచ్చరిక కన ఇది. ఇంత దూరదృష్టి ఆ రామయ్య తండ్రికెందుకు కలిగింది? నిజమే, ఆ హెచ్చరిక ఈ జాతి మరచిపోయింది. తీర్థయాత్ర ప్రాధాన్యం, పరమార్థం రాష్ట్రీయ చైతన్యమే అన్న సంగతి మరచిపోయారు. కుల వర్ణ వర్గ వైషమ్యాలు పెళ్ళుబెక్కాయి. అంటరానితనం వెంటాడింది. అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. పరాయి కిరాతక సైన్యాల దోపిడికి దేశం గురయ్యింది. ఫలితం 1000 ఏండ్ల బానిసత్వం విషాదయోగంలో మునిగిపోయిన అభినవ భారతార్జునులు మేల్కొన్నారు. హతోవ ప్రాప్యసే స్వర్గం జిత్వావ భోక్షస్సే మహిం. చనిపోతే స్వర్గం, విజయం సాధిస్తే దేశం అనుకున్నారు. రామాయణ భారతాది గ్రంథాలే రాష్ట్రీయోద్యమానికి ఊపిరి పోశాయి. ఆ గ్రంథ నాయకుల ఆదర్శాలే ఈ ఉద్యమ నిర్మాతలకనుసరణీయులైనాయి. ఆ కారణాన్ని ఆ రామాయణం రాష్ట్రీయ గ్రంథమైంది. మరి ఉత్తర భారతములో పంచమ వేదమయ్యింది. ఏ నోట విన్నా ఈనాడు రామన్న నోట మాట వినడానికి కారణం ఇదే. జై శ్రీరామ్. సీతా పరిత్యాగం. ఈ రాముని ప్రస్థానములో ఎందరో తోడ్పడ్డారు. రాముడు రాష్ట్ర దేహమైతే ఆ తోడ్పడ్డ వారందరూ అవిభాజ్యమైన అవయవాలు. దేహ గమనానికి అవయవాల సంపూర్ణ సహకారం అవసరం. ఆ రాష్ట్ర దేహానికి రాష్ట్రీయతే ఆత్మ. ఆ ఆత్మకు నాశం లేదు. ఉంటే ఈ దేశం ఉండదు. ఈ దేశం ఉండదు, ఈ దేహం ఉండదు. ఆనాడు జటాయు సీతామాతను భారతమాతగానే భావించిందని ఈనాడు మనం అర్థం తీసుకోవాలి. కన్న తల్లిని కాపాడడానికి కన్న కొడుకు పూనుకోకుంటే మరెవరు పూనుకుంటారని ప్రశ్న వేసుకోవాలి. రామాయణములో ఋష్యశృంగ విశ్వామిత్ర వశిష్ఠాది మహామునులు కనిపిస్తారు. దురాక్రమణ శక్తుల దాటికి తట్టుకోలేక రాజదండం మట్టి గరిచినప్పుడల్లా ధర్మదండం ప్రజల్ని మేల్కొల్పుతుంది. సరిగ్గా ఆ మహర్షులందరూ ఇదే పని చేశారు.
మహర్షులందరూ ఇదే పని చేశారు. రాష్ట్రహితార్థం వారు బ్రతికారు, మరణించారు. రాముణ్ణి నది దాటించిన గుహుడు, తన ఎంగిలి తినిపించిన శబరి, అహితం చేస్తున్నాననుకొని హితమే చేసిన మంథర, రావణునికి ధర్మాధర్మాల్ని ఉపదేశించిన మండోదరి, అన్న అన్యాయాల్ని భరించలేక రాముణ్ణి శరణన్న విభీషణుడు, అధికారాన్ని ఆశించక పాదుకలతో పరిపాలన కొనసాగించిన భరతుడు, ఒక్కరా ఇద్దరా అందరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన వారే. రాష్ట్ర దేవోపాసన చేసిన వారే. ఈ మట్టిని ప్రేమించేవాడే రాష్ట్రీయుడవుతాడు, నిందించేవాడు రాష్ట్రద్రోహి అవుతాడు. ఈ సనాతన ధర్మములో అనాది కాలము నుండి గురువుగా సంకేతింపబడుతూ వస్తున్న భగవద్వజం ముందు తలవంచేవాడే రాష్ట్రీయుడవుతాడు, తలవంచని వాడు రాష్ట్రద్రోహి అవుతాడు. ఇక్కడి దేవాలయాల్ని, విద్యాలయాల్ని, మఠ మందిర ఆశ్రమాల్ని పరమ పవిత్రంగా భావించేవాడు రాష్ట్రీయుడవుతాడు, భావించని వాడు రాష్ట్రద్రోహి అవుతాడు. ఈ విధంగా ఈ దేశ పౌరునిలో రాష్ట్రీయ దృక్పథం ఏ గ్రంథం కలిగించినా ఆ గ్రంథం సమాదరణీయమే అవుతుంది. మనసు విడదీసి మన ఇంటికి చిచ్చు పెట్టి మన నాశనాన్ని కోరే గ్రంథాల కన్నా మనల్ని కలిపి ఉంచి మన అభ్యుదయాన్ని ఆకాంక్షించే గ్రంథాలు నిత్యపారాయణ గ్రంథాలవుతాయి. అవి నింగి, నేల, నీరు, నిప్పు ఉన్నంతకాలం ఉంటాయి. అన్నీ పోయినా ఆ నాదాలు రోదసి కుహరములో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, కడుపులో కేలుకుతుంటాయి, గుండెను కదిలిస్తుంటాయి, సుప్త రాష్ట్రీయాత్మను మేల్కొల్పుతుంటాయి. రామాయణంలాగా సార్వకాలీనమైన సార్వజననీయ పరంజ్యోతిలా వెలుగుల్ని చిమ్ముతుంటాయి. రామాయణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అవసరమే అంటారు సాధ్వి నిర్మలానంద భారతి మాతాజీ. మనుషులలో ఎన్ని రకాల స్వభావాలు ఉన్నాయో క్లుప్తంగా చిత్రీకరించినటువంటి గ్రంథం. మానవ మనస్తత్వ దర్శనం రామాయణం. మానవునికి ఎన్నో అవస్థలు, ఏ అవస్థలో ఏమి చేస్తే సమాజం సుస్థిరంగా ఉండగలదో వేదాలను ఆశ్రయించి నిర్ణయించినది రామాయణం. రాజనీతి, రాజధర్మం, ప్రజాతంత్రం, న్యాయం, శిక్ష, సమాజములో దేనికి ఎప్పుడు ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి అని విశదీకరించేది రామాయణం. లక్ష్మణ రేఖ లాంటి అద్భుత విజ్ఞానాన్ని ప్రకటించింది రామాయణం. నైతిక విలువలు, సుఖశాంతులకు స్థాపించడానికి కావలసిన వ్యవస్థ గురించి వర్ణించినది రామాయణం. ఎవరితో ఎవరు ఎట్లు వ్యవహరించవలెనో వివరించినది రామాయణం. ఋషులు, వైజ్ఞానికులు, రాష్ట్ర రక్షకులు, లోక కళ్యాణమునకు పాటుపడేవారు అని ఆ పరంపర పవిత్రతను, కర్తవ్యాన్ని సూచించినది రామాయణం. తల్లి, తండ్రి, గురువు, సోదర, భార్య, భర్త, స్నేహితులు, బంధువులు, రాజు, ప్రజలు పరస్పర కర్తవ్యం ఎలా నిర్వహించాలో నేర్పి జాలి, మర్యాదలను కాపాడిన శాస్త్రం రామాయణం. బలహీనులు, రోగగ్రస్తులు, వికలాంగులు, పేదవారి పట్ల సమాజ కర్తవ్యం, రాజు బాధ్యతను స్పష్టం చేసిన కర్తవ్య దర్శనం రామాయణం. అన్ని మర్యాదలను కాపాడిన మర్యాదన పురుషోత్తముని దివ్య చరిత్ర రామాయణం. నిద్రలేస్తూనే రామా నీ చల్లని చూపు నాపై ఉండాలి తండ్రి అని అంటాడు కష్టాలొస్తే. నిద్రలేస్తేనే రామా నీ చల్లని చూపు నాపై ఉండాలి తండ్రి అని అంటారు. కష్టాలొస్తే రామా ఎక్కడున్నావయ్యా అని అంటారు. ఎవరైనా ఆపద వస్తే రామా 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 నేను చెయ్యలేదు అంటారు. అయ్యో అయ్యో రామా నేనెట్లా అనలేదు నేనెట్లా అనలేదు అని అంటారు. విచారం ప్రకటిస్తే హా రామా ఎంత పని అయ్యిందయ్యా అంటారు. ఒకరినొకరు కలిస్తే రామ్కి కసం అంటారు. అలసిపోతే హమ్మా రామా అని అయిపోయిందా పని అంటారు. చనిపోతే రామ్ నామ్ సత్య హే అని తీసుకెళ్తారు. ఈ విధంగా రాముని భావంతో ఇక్కడ ప్రజాజీవనం పెనవేసుకొని ఉంది. ఇంటా వంట అంతటా రామనామమే ఇంటింటా వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇంటింటా రామాయణం ఉంటే ఇంటింటా నీతి నియమాలు స్థాపించినట్లే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సార్థకం, ధన్యం చేసుకోగలడు. ఒక రాముని చరిత్ర జీవన దర్శనం అని అనవచ్చు. అడుగడుగునా సమదర్శన వివేకము, స్థిత ప్రజ్ఞతను నింపిన రాముని జీవనం మానసిక ఆత్మిక ఉన్నతికి ఒక ఔషధమే.